సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే మనం ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటాం కదా, ఆస్క్ మీ క్వశ్చన్స్ అనేసి. క్వశ్చన్స్ కాదు, నీ ఫస్ట్ కిస్ ఎప్పుడు? నా ఫస్ట్ కిస్ అంటే నీ దగ్గర రాకముందు, అంటే అప్పుడు 8th క్లాస్. ఉల్లికవును వేసుకొని కిల్లిక జాలాడుకుంటూ పళ్ళు బయట పెట్టినవే ఓ బేబీ. నువ్వు ఎంత మందితో ఫిజికల్ గా కనెక్ట్ అయ్యారో చెప్పు. నలుగురే. సరే, 4 పక్కన 4 సున్నలు పెట్టుకొని 4000 కనులకి కాపలలేదులే కలలది ఆగని దూకుడే. నేనుండంగా ఎవరికైనా కిస్ చేయాలనిపించిందా నీకు? అనిపించిందా? ఎందుకు అనిపిస్తుంది చెప్పు. నీ ఫ్యామిలీయా నేనా? మా ఫ్యామిలీ తర్వాత నువ్వు. అనిస్తూ వెనక తిరుగుతూ నువ్వేనా సమస్తం అంటాడే. ఒకవేళ మనం విడిపోవాల్సిన సిచ్యువేషన్ వస్తే ఏం చేస్తావు? హలో వాట్సాప్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ క్రేజీ సనా. సో చాలా రోజులు అవుతుంది వీడియోస్ లేక, సో కొంచెం బిజీ ఉండే. అంటే వాడు బిజీ లేడు, నేనే తెలియదు వాడితో రోజు. ఇప్పుడు ఏదో రిక్వెస్ట్ చేస్తే వచ్చిన అంతే. ఇన్స్టాగ్రామ్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ అనుకుంటున్నావా? సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే మనం ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటాం కదా, ఆస్క్ మీ క్వశ్చన్స్ అనేసి. క్వశ్చన్స్ కాదు, నాకు సరదా అయింది, రాలేదు. అందుకోసం చదువుకో, నీకన్నా తక్కువ చదువుకుంటా. బ్లడీ ఫుల్ బగర్ బ్రో, చీప్ యూ మెటాలి. చలో మనం ఇన్స్టాగ్రామ్ లో పెడతాం కదా ఆస్క్ మీ క్వశ్చన్స్ అనేసి. సో అది ఈరోజు మా ఇద్దరి మధ్యలో జరగబోతుంది. ఏదున్నా నిజం చెప్పాలి. ఫస్ట్ నువ్వే నిజం చెప్పిన తర్వాత నువ్వు అట్లా చేసినావు ఇట్లా చేసినావు అన్నీ ఉండదు. ఏముండవు నేను అన్నా అంటే నిన్ను టెస్ట్ చేద్దామని అన్నా. టెస్ట్ అవును టెస్ట్ అనుకుంటా. అంతే, అవును నిజం. అది అందుకోసం వచ్చింది కదా ఇంత. సో అది మ్యాటర్ అన్నమాట. సో క్రేజీ క్వశ్చన్స్ ఉంటాయి నా దగ్గర. ఇష్టం వచ్చింది అడగొచ్చా? నీ ఇష్టం వచ్చింది నువ్వు అడుగు, నా ఇష్టం వచ్చింది నేను అడుగుతా. నువ్వు ఫీల్ అవుతా, నేను ఫీల్ అసలే జస్ట్ వీడియో యూట్యూబ్ వీడియో. ఓకే ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయొచ్చు. నువ్వు స్టార్ట్ చేయి. నేను ఎందుకు చేయాలా? లేడీస్ ఫస్ట్ అడిగింది నువ్వే, చేద్దామన్నది నువ్వే వీడియో. సరే అని లేడీస్ ఫస్ట్. నేను లేదు, నేను చెయ్య. పియ్యూతా చేయకపోతే ఇట్లా సైకిల్ అడుగుతాడు అంటే పోతా నేను అంతే. ఎటు పోతావు? ఎటు పోయలేదు, అడుగు. చెప్పు సారీ నువ్వే. సరే అది అలా అడుగుతా, నాకు ఇష్టమైన అడుగుతా, మన ఫీల్ కావద్దు. ఓకే అడుగు, పిచ్చి అడగాలి, మంచిగా అడగాలి. నువ్వు ఫస్ట్ పైకాడ ఎప్పుడు పోయినావు? సరే వట్టి అడిగినా, వట్టి అడిగినా. సో నీ ఫస్ట్ కిస్ ఎప్పుడు? నా ఫస్ట్ కిస్ ఎవరితో? అవన్నీ ఎప్పుడు ఎవరితో? అంతే. ఎప్పుడు అంటే నాకేం గుర్తు లేదు, కానీ అప్పుడెప్పుడు అయింది. ఒక 1 year కింద, 2-3 years కింద. కరెక్ట్ చెప్పు. 1 year, 2 year, 3 year. 3 + 2 5, 5 + 1 6. అంటే 6 సంవత్సరాల కింద కిస్ చేసుకున్నావా? 6 సంవత్సరాలు అనలే నేను, అప్పుడెప్పుడో 3 years కింద చెప్పిన. అంటే నీ దగ్గర రాకముందు, అంటే అప్పుడు 8th క్లాస్. ఉల్లికవును వేసుకొని కిల్లిక జాలాడుకుంటూ పళ్ళు బయట పెట్టినవే ఓ బేబీ. ఇట్లనే చేస్తావని చెప్పి నేను ఏం చెప్పని. నువ్వు చూసినావు నేను 8th క్లాస్ అవుతుంది మరి. 3 years కింద. ఎవరు డేట్ చెప్పాలా? July 3rd. ఓ చూడు ఎట్లా గుర్తు పెట్టుకున్నావు మేడం గారు. అది గుర్తు పెట్టుకోవా? ఎవరితో? మా ఎక్స్ తోటి. సరే చెప్పు. ఇంకా అడుగుతున్నావు కదా, ఎందుకు ఆపేసిన మధ్యలో? వద్దులే నేను అడుగుతా నెక్స్ట్ క్వశ్చన్.
ఎన్ని మంచి క్వశ్చన్ అడగాలి దొరికిన చైల్డ్గా పెట్టి. సరే, నువ్వు ఎంతమందితో ఫిజికల్గా కనెక్ట్ అయ్యారో చెప్పు. కనెక్ట్ కావాలి. ఐడో నాకు తెలుసు బ్రో నీ గురించి, అబద్ధాలు చెప్తాడు గైస్. ఇప్పుడు నిజాలు ఒప్పుకోలేవు అనుకో, లిప్స్టిక్ రూస్తాను నీ పెదవులకి. సరే కనెక్ట్ వదిలేసి ఎంతమందితో ఫిజికల్గా కలిసిలో చెప్పు. కలిసింది 4 members. అవునా, మరి నాకు ఎందుకు చెప్పలేవు? నీకు తెలుసా? నాకు తెలుసా, నాకు చెప్పినావా నువ్వు? ఎప్పుడెప్పుడు ఇట్లా రూకే ఎప్పుడెప్పుడు చెప్పు. నన్ను అడిగినావు ఎప్పుడైనా? కన్నా నేను ఫిజికల్ గా నలుగురితో కలిసినా చెప్తారా? అట్లనే తెలిసిన ఎప్పుడు నాకు ఇప్పుడు అప్పుడు నువ్వు లేవులే అంటే నువ్వు అప్పుడు నలుగురు అంటే అస్సలు ముద్దవి రావను గైస్. ఎందుకంటే ఉత్తప్పుడు అమ్మాయితో మాట్లాడతాడు. నిజమే, నేను చెప్పాను నలుగురే. సరే నెక్స్ట్ 4 పక్కన 4 సున్నలు పెట్టుకొని 4,000 కనులకి కాపలలేదులే కలలది ఆగని దూకుడే. నలుగురు అంటే నేను నమ్మ అంటే సరేలే ఓకే. 5 సున్నలు పెట్టుకున్నా పర్లేదు, నాది మాత్రం 4. కోటి మంది సరేనా? ఓకేనా? కోటి అమ్మయ్య. ఓకే, ఇంకా అవార్డు ఇవ్వండి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఎక్కిర్రి. ఏంటి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కన్నా మిస్ అయిందనుకో నడుము ఇరిగిపోతుంది. ఇరిగిపోయి ఇంట్లో పడతావు కదా. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మంచిగా అడుగు కదా చెప్తా. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఒకవేళ నువ్వు యూట్యూబర్ కాకపోతే ఏమైతుండే? నేను చదువుకొని డాక్టర్ అయ్యేదాన్ని. వేసుకొని హెడ్ క్యాప్ కట్టుకొని క్యాట్ వాక్ చేస్తుంటే ఓనర్స్ పైకాళ్ళు కడిగి అవుతుండే పని. లేదు నిజంగా నేను డాక్టర్ అయినా అనుకోని మంచిగా చదువుకునేదాన్ని, కానీ మధ్యలో నేను వచ్చి చెడగొట్టిండు. నువ్వే మరి ఎవరు చెప్పు. నేను రాకముందే చెడిపోయింది. లేదు నేను వీడి దగ్గరకు వచ్చిన తర్వాత కూడా చదువుకుంటున్నా, వీడే ఆపేసిండు. ఇదే నిజం. అంత లేదు, నేను స్టడీని అస్సలు ఆపను, నాకు సంబంధమే లేదు ఆ ఇష్యూ. నేనే ఆపేస్తాను అంటే నేను ఈ ఫీల్డ్ లో డాక్టర్ అయిపోయేదాన్ని మంచిగా. ఏబిసిలు రావు తిరిగి డాక్టర్ అవుతుందంట. నువ్వు చూసావు నాకు ఏబిసిలు రాతే ఏబిసిలు తెలియదు. ఇప్పుడు నెక్స్ట్ నేను అడగదు కదా. కాదు ఏబిసిలు చెప్పు ఫస్ట్. నాకు రావు ఒప్పుకున్నా కదా రావు అని చెప్పి ఇంకేం కావాలి. నీ దగ్గర రావు అట్టి కాదు. సాయి చెప్ప అలవడతా సాయి. చెప్పు మరి. చెప్పు. నెక్స్ట్ నేను అడుగుతా. ఆహా నేను ముద్దు పెడతా ముంగడికి వచ్చిన రాదు. నేను వెనక పడతామో ముంగడికి వచ్చినాను, ముద్దు పెడతా. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. కాళ్ళు మండుతున్నాయి. క్వశ్చన్ ఏం తెలుసా, నేను ఉండంగా ఎవరికైనా కిస్ చేయాలనిపించిందా నీకు? ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే అనుకో గుర్తు జరిగింది కడుపులో. లేదా చెప్పురా, ఏం ఫీల్ కాదు. అనిపించిందా? ఎందుకు అనిపిస్తుంది చెప్పు. నేను నిజం చెప్పాలను పెట్టలేను అనిపించింది. ఎవరికి పెట్టాలనిపించింది? వేర్లద్దు అట్లా చేస్తావా? నేను చెయ్యలేను, అందుకే. అది నాకు కూడా 20 నుంచి అబ్బాయిలను చూసి చెయ్యలేదుగా. ఏమో నాకేం తెలిసి అనిపించిందా అన్నావు. పెట్టలేను, అమ్మతో నిమిషం పెట్టలేను. పెట్టాలనిపించింది అంటే ఆమె నాకు ఇష్టం కొద్దిగా, అందుకే. ప్లీజ్ రా ప్లీజ్. ఇష్టం మాట్లాడు చంపేస్తాను. ఓకే అడుగు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నీ ఫ్యామిలీయా నేనా? మా ఫ్యామిలీ తర్వాత నువ్వు. అరిస్తూ వెనక తిరుగుతూ నువ్వేనా సమస్తం అంటాడే. అంటే నువ్వు మా ఫ్యామిలీ కదా, మళ్ళీ నువ్వు నీకు చెప్తున్నా నువ్వు మా ఫ్యామిలీ కదా. ఫ్యామిలీ అంతే, దాని తర్వాత ఇంకా ఎవరైనా. అవునా? నేను వీడియో చూసిన తర్వాత లల్లి పెట్టుకుంటా నీతో మళ్ళీ. ఎందుకు ఇట్లా అన్నా? నేను కూడా ఇట్లానే అంటాను. నెక్స్ట్ క్వశ్చన్, ఒకవేళ మనం విడిపోవాల్సిన సిచ్యువేషన్ వస్తే ఏం చేస్తావు? ఆలోచించి చెప్తాడు, గూగుల్కి వెళ్ళి తీసుకొచ్చి.
విడిపోవాల్సిన సిచ్యువేషన్ వస్తే ఏం చేస్తా? ఎస్. విడిపోతా. విడిపోతా. అట్లనే అంటావా నువ్వు? విడిపోతా అని చెప్పి విడిపోతా. మంచిగా ఉంటావా నన్ను ఉద్దేశం? అయితే మంచిగా ఉంటానో ఉండనో తెలియదు కానీ ఈ భూమి మీద మాత్రం ఉండా. అయితే చచ్చిపోతావు. అయితే చచ్చిపో ఇప్పుడు. ఇడిచి పెట్టేస్తున్నావా? బ్రేకప్ పోయి కావాలి. ఇంకేమైనా అడుగుతావు? డౌట్స్ ఉన్నాయా నీకు? నాకు ఒక డౌట్ ఉంది. అంటే నిజంగా సరే, నేను ఇప్పుడు నన్ను అడిగినావు కదా, అదే క్వశ్చన్ నేను నిన్ను అడుగుతా. ఒకవేళ మనం అది రీజన్ లేకుండా మళ్ళా నువ్వు నన్ను వదిలేసి అడుగుని నేను మొట్ట ఉడిపేస్తా. దాని తర్వాత నేను చంపేస్తా, నేను చచ్చిపోతా. ఎంత దాన్ని ఏమంటారు? అరే అదేమంటారా, ఏమంటారు? ఇట్లా మనసులో పెట్టుకున్నావు చూసినావు, ఏమంటారు దాన్ని? సంథింగ్ వస్తలేదు. ఎంత పెట్టుకుని చూసినావు మనసులో నా మీద. అంటే ఇప్పుడు ఈడ నన్ను ఉద్దేశింది అనుకో, ఈడెందుకు వేరే అమ్మాయితో హ్యాపీగా ఉండాలి, ఈడు చచ్చిపోవాలి, నేను చచ్చిపోవాలి అంతే. ఒకవేళ నాకు కూడా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి నేను చచ్చిపోతా అన్నారు అనుకో డాక్టర్, అప్పుడు నెల ముందు నేను చంపేసి నేను చచ్చిపోతా. ఒకవేళ నువ్వు బతుకుతే? నేను బతుక కదా, నేను చచ్చిపోతా. నువ్వు చచ్చిపోయినందుకు లేదు, డాక్టర్లు అబద్ధం చెప్తే అప్పుడు క్లారిటీ తీసుకొని చంపేస్తా. అంటే నన్ను చంపేసిన క్లారిటీ తీసుకుంటావు? అవును, చంపేస్తా. మొత్తానికి అయితే నేను చచ్చిపోవాలా? నా చేతిలోనే చచ్చిపోతావు. అర్థమైందా? గుర్తు పెట్టుకో, రాసి పెట్టుకో. అందరు చెప్పు మీ ఫ్యామిలీలో. మస్తు పావు పెట్టుకుంది. లే పెట్టుకో, నిజం ఏదుందో అది చెప్తున్నాను అలా నేను. నాకు కన్నా నువ్వు అంటే ఇష్టమే. ఐ లవ్ యూ. చాలే మసి మళ్ళీ థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది, కోల్డ్ అయింది, వర్షంలో దర్శనం. అదే అవుతుంది గైస్, నిజం ఇది. ఎప్పుకోవా ఎందుకు ఇప్పుడు? తాగుతాను తెలుసుగా, నిన్న కూడా తాగినా. ఇప్పుడు కూడా తాగలేను, ఇంకా టైం కాలేదు, 3 అవుతుంది. ఎవరు కావాలో తాగాలంటే. లోకం చీకటి కోన, నువ్వు వస్తే వెన్నెలవాన, ప్రతి రేయి. ఎందుకు ఈ తాగబోతున్నావు చేసినారో అర్థమైతలేదు. తాగబోతాడు ఎంత తాగినా సరే కరెక్ట్ ఉంటాం. మళ్ళీ నిజం చెప్పుకోను, అబద్ధం వాళ్ళకి. మా వాడు 2 గంటలు మీరు తాగినా కరెక్ట్ ఇంటికి వస్తాడు అనమాట, వచ్చి వండుకుంటాడు మంచిగా. ఓకేనా? ఇంటికి రాలేదు, నాకు ఏడ నచ్చుతాడు అంట. శ్రీయన్న ప్లాట్ వీళ్ళు అయితే అమ్మాయి ఫోన్ చేసినాడు వెళ్ళిపోతాడు లొకేషన్ పెట్టుకొని. అంతలేదు, ఎందుకు అబద్ధం చెప్తున్నా చెప్పు. అట్లా పోను. సో గైస్ ఈ వీడియో కనుక అస్సలేదు. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ సాయి ఆఫీషియల్. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ క్రేజీ సనా. లవ్ యూ, బై బై.